హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దామోదర్. వెల్కమ్ టు దాము టెక్ ఇన్ఫో. అండ్ ఈరోజు మనకు ఇండియాలో అయితే షామీ వాళ్ళు 3 మొబైల్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ 3 మొబైల్స్ మనకు MI 11 సిరీస్కి సంబంధించినవి అనమాట. దీంట్లో మనకు వాళ్ళ మోడల్ నెంబర్స్ వచ్చేసి MI 11 Ultra, MI 11X, MI 11X Pro. ఈ 3 మొబైల్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ వీటి స్పెసిఫికేషన్స్ గురించి, ఇవి ఎప్పుడు సేల్లోకి వస్తున్నాయి అండ్ వీటిపైన ఎటువంటి డిస్కౌంట్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి, అండ్ దాంతోపాటు MI 11 Ultra మొబైల్ ఏదైతే ఉందో దీని గురించి అయితే ప్రోస్ అండ్ కాన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే MI 11 Ultra మొబైల్ని ఆల్రెడీ వేరే కంట్రీస్లో రిలీజ్ చేసి దానిపైన రివ్యూస్ కూడా ఇవ్వడం జరిగింది చాలామంది. ఈ మొబైల్ పైన స్పెషల్ ఫోకస్ అయితే ఉంటుందన్నమాట ఈ వీడియోలో. అండ్ ముందుగా మనం MI 11 Ultra మొబైల్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే, ఈ మొబైల్ వచ్చేసి మనకు 6.8 ఇంచ్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ దీంట్లో మనకు 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఈ మొబైల్ సంబంధించిన డిస్ప్లే ఏదైతే ఉందో ఇది చాలా బ్రైట్గా అయితే ఉంటుంది. అండ్ దీని డిస్ప్లే బ్రైట్నెస్ చూసుకుంటే 700 nits దాకా, అంటే వరల్డ్లోనే ది బ్రైటెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు ఇది. అండ్ దాంతోపాటు దీని కెమెరా డీటెయిల్స్లోకి వెళ్తే, ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అండ్ 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 48 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా ఉండడం జరుగుతుంది. దీంట్లో 120x దాకా అయితే జూమ్ అయితే చేయొచ్చు అనమాట. దీంట్లో స్పెషల్ ఈ బ్యాక్ సైడ్ కెమెరా సెటప్. అండ్ దాంతోపాటు మనకు బ్యాక్ సైడ్ కెమెరా పక్కనే దీనికి 1.1 ఇంచ్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకొని మనం కంప్లీట్గా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టైం ఇండికేషన్ కానీ, దాంతోపాటు మనం కెమెరా ఆన్ చేసినప్పుడు మనం ఫొటోస్ దిగుతుంటాం కదా, అప్పుడు కూడా ఈ డిస్ప్లేలో మనం ఏదైతే కెమెరాలో మన ఫేస్ కనపడుతుంటుందో అది కూడా కంప్లీట్గా మనకు బ్యాక్ సైడ్ 1.1 ఇంచ్ ఉన్న డిస్ప్లేలో అయితే కనపడడం జరుగుతుంది. దీని ఫ్రంట్ సైడ్ కెమెరా విషయానికి వస్తే, ఇది వచ్చేసి మనకు 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే వస్తుందన్నమాట. అండ్ దాంతోపాటు దీని ప్రాసెసర్ చూసుకుంటే, దీని ప్రాసెసర్ వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ సంబంధించిన లేటెస్ట్ ప్రాసెసర్. ఇది స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అనమాట. అండ్ దీని బ్యాటరీ విషయానికి వస్తే, ఇది వచ్చేసి మనకు 5000 mAh బ్యాటరీ సపోర్ట్తో వస్తుంది. అండ్ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. కానీ ఇండియాలో మనకు 55 వాట్ దాకా పర్మిషన్ ఉందని చెప్పేసి వాళ్ళు 55 వాట్ ఛార్జింగ్ అయితే బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నట్టు ఈరోజు అయితే చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇది మనకు సేమ్ మళ్ళీ 67 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ ఉంది 10 వాట్స్ దాకా. అండ్ దాంతోపాటు ఇది మనకు IP68 రేటింగ్తో అయితే ఇస్తుంది. అంటే మనం వాటర్లో కూడా ఈ ఫోన్ అయితే కంప్లీట్గా యూజ్ చేయొచ్చు. అండ్ దీని ప్రైస్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఇది మనకు 69,999 అయితే పెట్టడం జరిగింది. దీనిపైన వాళ్ళు ఇంకా సేల్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. త్వరలోనే వాళ్ళైతే సేల్ అనౌన్స్ చేస్తామని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. అండ్ ఈ ఫోను మనము 70,000కి కొనాలా వద్దా అని మనం అనుకుంటే ఖచ్చితంగా కొనొచ్చు. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్ అనమాట. ఇప్పుడు OnePlus 9 Pro కానీ వీటిలో చూసుకుంటే, OnePlus 9 సిరీస్కి కంపేర్ చేస్తే ఈ 3 ఫోన్స్ సేమ్ ఈ OnePlusని బీట్ చేయడానికి ఈ 3 ఫోన్స్ తెచ్చినట్టు ఉంది. అండ్ మెయిన్గా 12+ 256GB వేరియంట్ 70,000కి వస్తుంది మనకు. ఈ 70,000కి వస్తుంటే మనకు అక్కడ OnePlus 9 సిరీస్ 65,000 నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ దాంతో దీన్ని కంపేర్ చేస్తే ఇదే బెటర్ అని చెప్పుకోవచ్చు. మీరు ఒక్క OnePlus ఏదైతే సాఫ్ట్వేర్ ఉంటుందో దాన్ని ఒక్కటే పక్కకు పెడితే మిగతాదంతా దీంట్లో అల్ట్రా లెవెల్, సేమ్ ఈ మొబైల్కి ఉన్న పేరు అల్ట్రా, ఈ అల్ట్రా లెవెల్ పర్ఫార్మెన్సే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఈ కెమెరాలో ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే, మనకు కెమెరా బంప్ ఉంటుంది కదా, వెనకాల కెమెరాని స్ట్రక్చర్ చేసిన బంప్ ఉంటుంది కదా, ఆ బంపు కంప్లీట్గా చాలా హైట్ అయితే ఉందన్నమాట. మనము కెమెరాని ఒకవేళ ఫోన్ కింద పెడితే కెమెరా బంపు మనకు ఫోన్ ఫ్లాట్గా ఉండకుండా ఎగ్జాక్ట్గా కెమెరా బంప్ సైడ్ హైట్ ఉండి మనకు ఫోన్ అయితే ఇట్లా ఒక జారబండలాగైతే కనిపిస్తుంది అనమాట ఫోను. అండ్ దాంతోపాటు కెమెరాలో వాళ్ళు 120x జూమ్ ఉందన్నారు కదా, ఆ 120x జూమ్ వచ్చేసి మనకు కంప్లీట్గా అల్ట్రా పర్ఫార్మెన్స్ అయితే చెప్పలేము. ఎందుకంటే మిగతా 2 కెమెరాలు, మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మాత్రం చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చినాయి. కానీ ఈ టెలిఫోటో లెన్స్ 120x దాకా జూమ్ చేస్తే మనకు కొన్ని డీటెయిల్స్, అంటే కంప్లీట్గా డీటెయిల్స్ అయితే మిస్ అయినాయి అనమాట. అదే మనము Samsung S21 Ultraతో కంపేర్ చేస్తే, Samsung S21 Ultra మనకు 1 lakh పైన అయితే ఉంది, 1,20,000 దాకా అయితే ఉంది. కానీ దానికి తగ్గట్టు అదైతే పర్ఫార్మెన్స్ చేసింది. కానీ ఇక్కడ ఇదైతే కొంచెం డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనకు MIలో కొంచెం కెమెరా ఇంటర్ఫేస్ ఏదైతే ఉంటుందో దీంట్లో ఏదైతే షట్టర్ బటన్ ఉంటుందో, మనం ఫొటోస్ తీసుకుంటూ ఉంటాం కదా, ఆ షట్టర్ బటన్ ఉంటుంది కదా, ఆ షట్టర్ బటన్ ల్యాగింగ్ అయితే ఉంది. నేను చిన్న ఫోన్లోనే ఉంటుంది అనుకున్నా, కానీ ఈ ఫ్లాగ్షిప్ ఫోన్లో కూడా షట్టర్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా స్లో పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. మనం ఒకసారి నొక్కితే ఇంకోసారి ఫోటో తీసుకుంటుంది అది. సో అది కూడా ఒక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు దీంట్లో బ్యాటరీ 5000 mAh బ్యాటరీ సపోర్ట్ ఇచ్చారు. కానీ ఇది కంప్లీట్గా 45% నుంచి 25% మధ్యలో ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా వితిన్ మినిట్స్లో అయిపోతుంది అనమాట ఛార్జింగ్, అక్కడ నుంచి ఇక్కడ దాకా. ఇది ఎందుకు అయిపోతుందని చెప్పేసి
ఈ షామీ వాళ్ళని కొంతమంది పెద్ద యూట్యూబర్స్ క్వశ్చన్ చేస్తే ఏదైతే మనకు ఈ కెమెరా బంప్ కానీ కెమెరా సిస్టమ్ ఉందో ఇది దీంట్లో వాళ్ళు వరల్డ్ క్లాస్ అంటే నంబర్ 1 ఈ మొబైల్ కంపెనీలోనే మొబైల్స్లోనే ది హైయెస్ట్ సెన్సార్స్ అయితే వాడడం జరిగిందనమాట. మనకు ఈ సెన్సార్స్ మామూలుగా డిఎస్ఎల్ఆర్ కెమెరాస్లో ఉంటాయి. సోనీకి సంబంధించిన ఒక మోడల్ అయితే ఉందన్నమాట ఈ సెన్సార్స్ అన్నీ. సో ఈ సెన్సార్స్ వాడినందున వలన వాళ్ళకైతే కొంచెం బ్యాటరీ దగ్గర కొంచెం చిన్న డ్రాబ్యాక్ అయితే వచ్చిందని చెప్పేసి వాళ్ళైతే అన్నారు. కానీ ఒక కంప్లీట్ డే అయితే వస్తుందని చెప్పేసి యూట్యూబర్స్ అయితే చెప్పడం జరిగింది. అండ్ తర్వాత మనకు ఈ ఫోన్ కొనాలా వద్దా అని ఒక డౌట్ అయితే ఉంటుంది. కళ్ళు మూసుకొని 70,000కి OnePlus 9 Pro కొనాలా, షామీ MI 11 Ultra కొనాలంటే షామీ MI 11 Ultra కొనమని నేనైతే చెప్తా. ఎందుకంటే మీరు ఒక UI దగ్గర పక్క తీసేస్తే మిగతాదంతా షామీలో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంది. అండ్ ఇది ఒక బీస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు 70,000కి. అండ్ తర్వాత మనకు MI 11X Pro స్పెసిఫికేషన్స్లోకి వెళ్తే అండ్ ఈ రెండు MI 11X Proలో చిన్న డిఫరెన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ నేను ఒక దాని గురించి అయితే స్పెసిఫికేషన్స్ చెప్తా అండ్ రెండిట్లో ఏం డిఫరెన్సెస్ ఉన్నాయని నేనైతే మాట్లాడతాను అనమాట. ముందుగా వీటి స్పెసిఫికేషన్స్లోకి వెళ్తే మనకు 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. రెండిట్లో సేమ్ ఉంటుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా విషయానికి వస్తే MI 11Xలో మనకు 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది అండ్ 5 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ ఉంటుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి 20 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ MI 11X Proలో కూడా మనకు చిన్న కెమెరా చేంజెస్ అయితే ఉన్నాయి. మనకు మెయిన్ కెమెరా ఏదైతే ఉంటుందో ఇది 108 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుందన్నమాట. అండ్ తర్వాత బ్యాటరీ సపోర్ట్ చూసుకుంటే ఈ రెండిట్లో సేమ్ బ్యాటరీ సపోర్ట్ అయితే ఉంది. 4520 mAh బ్యాటరీ సపోర్ట్ ఉంది రెండిట్లో. అండ్ రెండిట్లో 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అండ్ దీంట్లో రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ ఉంది రెండు ఫోన్లలో. 2.5 వాట్ దాకా అయితే మనము రివర్స్ వైర్ ఛార్జింగ్ అయితే ఉందని వాళ్ళైతే చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు ఈ 3 ఫోన్లలో మనకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే మనకు MI 11X Pro వచ్చేసి స్నాప్డ్రాగన్ సంబంధించిన 888 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ MI 11X వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ సంబంధించిన 870 ప్రాసెసర్తో అయితే వస్తుందన్నమాట. అండ్ ఈ 3 ఫోన్లు మీరు కంపేర్ చేసుకోండి. సేమ్ మనకు OnePlus వాళ్ళు 9 సిరీస్ OnePlus 9 Pro, OnePlus 9, OnePlus 9R సేమ్ అట్లనే వీళ్ళు కూడా OnePlusకి ఒక పోటీలాగా తెచ్చినట్టయితే నాకు అనిపిస్తుంది. అండ్ ముందుగా మనం MI 11X ప్రైస్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇది వచ్చేసి మనకు 6GB ప్లస్ 128GB వేరియంట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు 29,999కి అయితే వస్తుందన్నమాట. అండ్ 8GB ప్లస్ 128GB వేరియంట్ వచ్చేసి మనకు 31,999కి అయితే వస్తుంది. అండ్ MI 11X సేల్ వచ్చేసి ఇది ఫస్ట్ సేల్ వచ్చేసి మనకు 27th ఏప్రిల్ రోజైతే సేల్ అయితే ఉండడం జరిగింది. అండ్ HDFC బ్యాంక్ కార్డ్స్ పైన 3,500 దాకా డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ ఒకవేళ 3,500 డిస్కౌంట్ అప్లై అయితే మాత్రం ఇది చాలా మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత తక్కువకి మనకు ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్ అయితే వస్తుంది. కంపారిజన్ టు OnePlus 9R లేదా 9 ఇప్పుడు 9Rతో కంపేర్ చేస్తాం MI 11Xని. సో దానికన్నా బెటర్ ఇదైతే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఎందుకంటే 25-27 వేలకే వస్తుందన్నమాట ఈ ఫోను. దాంతోపాటు దీనిపైన ఇంకో ఆఫర్ అయితే ఉంది. మనకు MI Band 5 ఏదైతే ఉందో ఈ ఫోన్తో పాటు కొంటే అది మనకు 500కే వస్తుందన్నమాట. ఇది కూడా మంచి ఆఫరే. ఒకవేళ కొనాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ సేల్లో కొనండి. మీకు MI Band 5 కూడా ఫ్రీగా అయితే 500కే వస్తుంది. ఇది చాలా మంచి ఆఫరు. అండ్ MI 11X Pro గురించి మాట్లాడుకుంటే ఇది మనకు 8GB ప్లస్ 128GB వేరియంట్ ఏదైతే ఉందో 39,999 అయితే పెట్టడం జరిగింది. అండ్ 8GB ప్లస్ 256GB వేరియంట్ ఏదైతే ఉందో 41,999కి అయితే పెట్టడం జరిగింది అనమాట. అండ్ దీని సేల్ డేట్ కూడా వాళ్ళైతే అనౌన్స్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఏప్రిల్ 24th రోజు అయితే వస్తుంది. అండ్ ఇది దీనిపైన కూడా మనకు HDFC బ్యాంక్ కార్డ్స్ పైన అప్ టు 4,000 దాకా అయితే ఆఫర్ పెట్టడం జరిగింది. ఒకవేళ 2,000 అప్లై అయినా కూడా చాలా మంచిదే. అండ్ వీటి స్పెసిఫికేషన్స్, వీటి ప్రైస్ డీటెయిల్స్, వీటి సేల్స్ గురించి అయితే ఇది. అండ్ ఈ 3 ఫోన్స్ మనం వేటితో కంపేర్ చేయాలంటే OnePlus 9 సిరీస్తో కంపేర్ చేయాలని నేనైతే అంటున్నా. ఎందుకంటే సేమ్ MI 11X చూసుకోండి 870 ప్రాసెసర్, OnePlus 9R చూసుకోండి సేమ్ 870 ప్రాసెసర్. అండ్ మనకు OnePlus 9 చూసుకోండి 888 ప్రాసెసర్. MI 11X Pro చూసుకోండి 888 ప్రాసెసర్తో వస్తుంది. మనకు OnePlus 9 Pro ది హై ఎండ్ మోడల్ ఆఫ్ OnePlus అని చెప్పుకోవచ్చు. అండ్ మనకు ది హై ఎండ్ మోడల్ ఆఫ్ MI చూసుకుంటే MI 11 Ultra. వీటన్నిటిలో సేమ్ ఉన్నాయి. కానీ MI 11 Ultra మాత్రం చాలా మంచి ఫ్యూచర్స్ అయితే వచ్చిందనమాట. కంబ్యాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. కంబ్యాక్ అని కూడా కాదు, వీళ్ళు చాలా పోటీగా అయితే వస్తున్నారు. మనము MIని ప్రతిసారి లో బడ్జెట్లోనే బాగుంటాయి. ఎందుకంటే లో బడ్జెట్లోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు MIని. కానీ హై బడ్జెట్లో ఎక్కువ MIని ప్రిఫర్ చేయరు. కానీ ఈసారి ప్రిఫర్ చేయొచ్చని నేనైతే చెప్తున్నా. ఎందుకంటే కంప్లీట్గా ఒక ఫుల్ ప్యాక్డ్ ఫోన్, ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్ ఎట్లా ఉండాలో సేమ్ దించేశారనమాట వాళ్ళు. అండ్ పెద్ద పెద్ద కంపెనీస్కి కూడా చాలా పోటీగా అయితే వస్తున్నారు.
ఈసారి ఎంఐ చాలా ఇంప్రూవ్ అయితే చేసుకుంటూ వస్తుంది వాళ్ళ ప్రోడక్ట్స్ కానీ. అండ్ దాంతోపాటు వాళ్ళు చెప్పడం ఏంటంటే ఎంఐ 11X Pro అండ్ ఎంఐ 11లో అసలు డిఫరెన్సెస్ ఏం లేవు కదా, ఎందుకు చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ అంటే ఎంఐ ఫ్యాన్స్ని బేస్ చేసుకొని వాళ్ళైతే కంప్లీట్గా ఈ ప్రోడక్ట్స్ అనేది తేవడం జరిగిందని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎంఐ ఫ్యాన్స్ ఉంటారు, లో బడ్జెట్లో కూడా మాకు ఒక మంచి ఫోన్ కావాలనుకుంటే ఎంఐ ఫ్యాన్స్కి అయితే ఒక పండగ అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఎంఐ 11 అల్ట్రా వాళ్ళు ఎవరైతే హై బడ్జెట్ కొనాలి అనుకుంటే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది పక్కా. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అండ్ కెమెరా విషయం కూడా కంప్లీట్గా మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. డిసప్పాయింట్ అంటే ఆ బడ్జెట్ పెట్టిన తర్వాత ఒకవేళ మీరు అదర్ ఫోన్స్తో కంపేర్ చేస్తే, ఇప్పుడు నార్మల్గా OnePlus 9 Proతో కంపేర్ చేస్తే దీంట్లో కెమెరా విషయంలో మాత్రం మీరైతే డిసప్పాయింట్ అవ్వరని నేను కంప్లీట్గా చెప్తాను. ఎందుకంటే OnePlus 9 Proలో లేని కెమెరాలో లేని ఫీచర్స్ కూడా మనకు ఎంఐ 11 అల్ట్రాలో కెమెరా ఫీచర్స్ అయితే ఉంటాయి, ఖచ్చితంగా బాగున్నాయి. కెమెరా నేను శాంపుల్స్ కూడా నేను చూసాను అనమాట. సో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేసింది. అండ్ ఎంఐ 11X 11X Pro ఇవి కొనాలా వద్దా అనుకుంటే మీరు ఒకవేళ OnePlus లవర్స్ ఉండి OnePlus సాఫ్ట్వేర్కి మీరు ఫిదా అయితే ఈ ఫోన్స్ అయితే కొనలేరు. ఎందుకంటే మీరు ఆల్రెడీ మీకు తెలిసిందే ఎంఐ UI కొంచెం బ్లోట్వేర్ అయితే ఉంటుంది. ఈ బ్లోట్వేర్ వల్ల మీరు కొంచెం డిస్టర్బెన్స్ అవుతారు. అండ్ ఈ సాఫ్ట్వేర్ ఒకటి పక్కగా పెడితే మీరు ఈ ఫోన్స్ కొనాలా వద్దా అనుకుంటే కొనొచ్చని నేనైతే చెప్తా. అండ్ దాంతోపాటు ఈ 2 ఫోన్స్లో ఒక్క డ్రాబ్యాక్ నాకు ఏమనిపించిందంటే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రావడం ఒక్కటే డ్రాబ్యాక్. ఎందుకంటే ఫ్లాగ్షిప్ లెవెల్ అంటే ఫ్లాగ్షిప్ లెవెలే ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వాళ్ళు సైడ్ మౌంటెడ్ రావడం నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. మీరు ఏమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ మీకైతే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ దామోదర్ సైనింగ్ ఆఫ్.